హైదరాబాద్లో నెక్స్ట్ బిగ్ గ్రోత్ ఎక్కడవుతుందో తెలుసా? నెక్స్ట్ 5 yearsలో ఈ ఏరియాలో ల్యాండ్ కొన్న వాళ్ళు కోట్లలో ప్రాఫిట్లు చూస్తారు. అప్పట్లో లక్షల్లో కొన్న వాళ్ళు. లొకేషన్ ఒక్కటే, కోకాపేట్ ఎగ్జిట్ నెంబర్ 1. మీరు రియల్ ఎస్టేట్ గురించి సీరియస్గా ఆలోచిస్తే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మనం ఇప్పుడు ఉన్న ప్లేస్ ఏంటంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 1A కోకాపేట్. ఇది హైదరాబాద్ వెస్టర్న్ సైడ్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కారిడార్ అని చెప్పుకోవచ్చు. మనము ఓవరాల్ కనెక్టివిటీ వల్ల సిటీకి ఈజీగా యాక్సెస్ రీచ్ అయ్యే విధంగా ఓవరాల్ కనెక్టివిటీకి ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి జస్ట్ 5 minutes డ్రైవ్, గచ్చిబౌలికి 10 minutes డ్రైవ్, హైటెక్ సిటీకి 15 minutes డ్రైవ్. మీనింగ్ ఏంటంటే ఐటీ జాబ్స్ ఉన్న ఏరియాకి వెరీ క్లోజ్ అనమాట. ఇప్పుడు కోకాపేట్లో డెవలప్మెంట్ చూస్తే ఆ రోడ్స్ చాలా వైడ్గా డెవలప్ చేస్తున్నారు. న్యూ లేఅవుట్స్ అంటే కొత్తగా డెవలప్ చేస్తున్న ఏవైతే హైరేజ్ బిల్డింగ్స్ ఉన్నాయో అసలు చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ ఆల్రెడీ ఫుల్గా స్టార్ట్ అయిపోయింది, లివింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అక్కడ ఇక్కడ కార్పొరేట్ బిల్డింగ్స్ కూడా చాలా బాగా బిల్డ్ అవుతున్నాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎక్స్పాన్షన్ డైరెక్ట్గా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి డైరెక్ట్ కోకాపేట్కి రీచ్ అయిందని మనం చెప్పుకోవచ్చు. కోకాపేట్ ఇప్పుడు అప్పట్లో విలేజ్ అనే వాళ్ళు ఇప్పుడు ఒక ప్రీమియం అర్బన్ జోన్గా మారుతుంది అని చూసుకోవచ్చు. నియర్ బై ఉన్న మేజర్ డెవలప్మెంట్స్లో మేజర్ కంపెనీలు చూసుకుంటే అమెజాన్ క్యాంపస్, మైక్రోసాఫ్ట్ క్యాంపస్, గూగుల్ క్యాంపస్ అండ్ ఐకియా 100 కంపెనీస్ 500+ కంపెనీస్ ఇక్కడ నియర్ బై ఉన్నాయన్నమాట. మనము స్కూల్స్ పరంగా చూసుకున్న వెరీ నియర్ టు చాలా స్కూల్స్ ఉన్నాయి. హాస్పిటల్స్, హోటల్స్ అన్నీ నియర్ బై డెవలప్ అవుతున్నాయి. అంటే సింపుల్గా మనం చూసుకుంటే ఎక్కడైతే పీపుల్స్ ఎక్కువ ఉంటారో అక్కడ జాబ్స్ ఉంటే లైఫ్ స్టైల్ ఈ 3 కలిసిన చోటనే గ్రోత్ అనేది ఎక్కువ డెవలప్మెంట్ అవుతుంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతుంది. 45 meters మెయిన్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను 45 meters ఇచ్చారు రోడ్స్. ఇంటర్నల్ రోడ్స్ 36 meters వైడ్ రోడ్స్ ఇచ్చారు. అంటే ఇంటర్నల్ రోడ్స్ ఎంత స్ట్రాంగ్గా నెట్వర్క్ అనేది బిల్డ్ చేశారు. ఇక్కడ ఓఆర్ఆర్కి డైరెక్ట్ ట్రంపేట్ అనే ఒక ఇంటర్చేంజ్ ఇచ్చి డైరెక్ట్ కోకాపేట్కి యాక్సెస్ ఇచ్చడం జరిగిందనమాట. నియోపోలిస్కి ఫ్యూచర్లో కూడా మనకి ట్రాఫిక్ ఉండే ఆలోచన కూడా మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మళ్ళీ ఫ్యూచర్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇబ్బంది కాకుండా అది కూడా చాలా బాగా డెవలప్ చేశారు. అండర్గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, వాటర్ సిస్టమ్ కూడా చాలా బాగా డెవలప్ చేశారు. అంటే దీని మీనింగ్ ఏంటంటే లాంగ్ టర్మ్లో మంచి ప్లానింగ్ మీద డెవలప్ చేశారని మనం చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కోకాపేట్లో ఒక బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ ఏంటో తెలుసా మీకు? నియోపోలిస్ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఇది కంప్లీట్ గవర్నమెంటే డెవలప్ చేసింది కాబట్టి ఇది మల్టిపుల్గా యూజ్ అనేది డెవలప్ అవుతుందని మనం చూసుకోవచ్చు అనమాట. అంటే కమర్షియల్ పరంగా కానీ, రెసిడెన్షియల్ పరంగా కానీ, మిక్స్డ్ కానీ. అంటే అందులో భాగంగానే మనకి ఒక ఎఫ్ఎస్ఐ కాన్సెప్ట్ కింద కూడా కొన్ని ప్లాట్స్ అమ్మారు కదా. దీంట్లో ఆ ఎఫ్ఎస్ఐ కింద ఏంటంటే హైరేజ్ బిల్డింగ్స్కి పర్మిషన్ అనేది చాలా అన్లిమిటెడ్గా ఇచ్చారనమాట. దీని మీనింగ్ ఏంటంటే ఫ్యూచర్లో బిగ్గెస్ట్ కంపెనీస్ రావడానికి కానీ, ఆఫీసెస్ కట్టడానికి కానీ, అంటే దుబాయ్లో కట్టినట్టు ఒక టవర్స్ డెవలప్ చేయడానికి కూడా ఇక్కడ యాక్సెస్ ఉందని మనం చూసుకోవచ్చు. అంటే ఆకాశాన్ని తగిలే బిల్డింగ్స్ వచ్చే అవకాశం, స్కైలైన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది ఇక్కడ. ఒక 5 to 10 yearsలో కోకాపేట్ ఎలా ఉంటుందంటే హైరేజ్ బిల్డింగ్స్, కార్పొరేట్ టవర్స్, ప్రీమియం అపార్ట్మెంట్స్, లగ్జరీ లైఫ్ స్టైల్, పెద్ద రోడ్లు, అంటే ఫ్యూచర్లో మెట్రో కనెక్టివిటీ కూడా రావచ్చు. లాస్ట్ గవర్నమెంట్ ఆల్రెడీ ప్రపోజ్ పెట్టారు దీనికి. మెట్రో కనెక్టివిటీ కూడా రావచ్చు ఇక్కడికి. ఇక్కడ ఐటీ, బిజినెస్, లివింగ్ అన్నీ ఇక్కడే కంబైన్డ్గా డెవలప్ అవుతాయి. కాబట్టి మనకి సింపుల్గా చెప్పాలంటే కోకాపేట్ ఒక ఫ్యూచర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హబ్గా చూసుకోవచ్చు మనం. రియల్ ఎస్టేట్లో ఒకటేనండి సింపుల్ రూల్ ఉంటుంది. ఒకటి, జాబ్స్ ఉన్న ప్లేస్లో ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ప్లేస్లో గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది. గవర్నమెంట్ ఎక్కడైతే ఫోకస్ చేసి అక్కడ డెవలప్ చేస్తుందో అక్కడ రిస్క్ చాలా తక్కువగా మనకి మంచి అప్రిషియేషన్ రావడానికి ఛాన్స్ ఉంది. ఈ 3 points మనకి కోకాపేట్లో ఉన్నాయి కాబట్టి అందుకే ఈ ఏరియాలో చాలా డిమాండ్ పెరిగిందనమాట. సో ఫ్రెండ్స్, హైదరాబాద్లో నెక్స్ట్ బిగ్ ఆపర్చునిటీ అంటే కోకాపేట్ ఎగ్జిట్ నెంబర్ 1A దగ్గర బాగా డెవలప్ అయిందని మనం చూసుకోవచ్చు. మీరు ఎర్లీగా అండర్స్టాండ్ చేసుకుంటే ఫ్యూచర్లో
మంచి బెనిఫిట్ మీదే అవుతుందన్నమాట. ఇలాంటి రియల్ ఎస్టేట్ అప్డేట్స్ రెగ్యులర్గా కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఎగ్జిట్ నెంబర్ 2 గురించి, కొల్లూరు ఎగ్జిట్ ఏదైతే ఉందో దాని గురించి మనం తెలుసుకుందాము. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కావాలన్నా, ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదు మీకు డైరెక్ట్గా తెలుసుకోవాలంటే పైన నా నెంబర్ ఇస్తాను, కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీకు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే నా నెంబరు పైన కనిపిస్తుంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి ఇన్వెస్ట్మెంట్ కూడా మనము సజెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.